మ్మ్, ఈ లోతైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మన టేబుల్ మీద ఉన్న ఈ మూలాలను అంటే ఈ ఆర్టికల్సు, రీసెర్చ్ నోట్సు, డిఫెన్స్ మ్యాగజైన్స్ అన్నీ చూస్తుంటే ఒక అద్భుతమైన కథ మన కళ్ల ముందు కనిపిస్తోంది కదూ. అవును, ఖచ్చితంగా. సాధారణంగా ఈ సమాచారం అంతా యూపీఎస్సీ, ఎస్ఎస్సీ, ఎన్డీఏ లాంటి ప్రభుత్వ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఒక అల్టిమేట్ ఎగ్జామ్ మాస్టర్ గైడ్ లాంటిది. నిజమే. భారతీయ నౌకాదళం అంటే మన ఇండియన్ నేవీ, అలాగే కోస్ట్ గార్డ్ నౌకల సామ్రాజ్యం గురించి ఈ నోట్స్లో చాలా వివరాలున్నాయి. కానీ ఒక అభ్యర్థి కోణంలో ఆలోచిస్తే సిలబస్ పుస్తకాల్లో వందల కొద్ది నౌకల పేర్లు, అవి తయారైన ప్రదేశాలు, వాటి క్లాసులు చూసినప్పుడు ఎవరికైనా బుర్ర వేడెక్కడం ఖాయం. అవన్నీ ఒక టెలిఫోన్ డైరెక్టరీలా అనిపిస్తాయి. ఎగ్జాక్ట్లీ. వందల కొద్ది పేర్లను గుడ్డిగా బట్టీ పట్టడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. పరీక్షల సమయంలో ఆ ఒత్తిడికి మనం చదివినదంతా మర్చిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే మన మిషన్ అది కాదు. ఆ సమాచారంతో ఓవర్లోడ్ కాకుండా అసలు ఆ నౌకల వెనుక ఉన్న లాజిక్ ఏమిటి, సముద్రంలో వాటి వ్యూహం ఏమిటి అనేది అర్థం చేసుకుంటే బట్టీ పట్టాల్సిన అవసరమే ఉండదు. ఒక స్పష్టమైన, సులభమైన పద్ధతిలో ఈ నౌకల సామ్రాజ్యాన్ని మనం డీకోడ్ చేద్దాం. సరే, దీన్ని విశ్లేషిద్దాం. ఖచ్చితంగా. మనం ఒక అడుగు వెనక్కి వేసి ఆ నౌకల వెనుక ఉన్న అసలు కారణాలను, అవి ఏ వర్గానికి చెందుతాయి, సముద్రంలో వాటి పాత్ర ఏమిటి అనే విషయాలను ఒక క్రమ పద్ధతిలో అర్థం చేసుకుంటే అదొక అద్భుతమైన చదరంగమాటలా అనిపిస్తుంది. చదరంగమాట భలే చెప్పారు. అవును. మన మూలాలలో ఉన్న ట్రిక్స్ మరియు 2025-2026 నాటి తాజా కరెంట్ అఫైర్స్ నిజంగా ఒక అద్భుతమైన ఫ్రేమ్వర్క్ను అందిస్తున్నాయి. ఆ లాజిక్ అర్థమైతే చాలు, ఏ ప్రశ్నకైనా ఆటోమేటిక్గా సమాధానం తెలిసిపోతుంది. అయితే ముందుగా ఈ నౌకల రకాలు, వాటి పరిమాణాల గురించి మాట్లాడుకుందాం. అసలు ఒక నౌకాదళం ఎలా పనిచేస్తుందో తెలియాలంటే ఈ నౌకల నిర్మాణశైలి ముందుగా అర్థం కావాలి. కరెక్ట్. ఏదో పుస్తకం ముందు పెట్టుకుని బట్టీ పట్టకుండా ఒక నౌక సముద్రంలో ఎలాంటి బాధ్యతలు తీసుకుంటుందో ఊహించుకుంటే అసలు విషయం ఈజీగా అర్థమవుతుంది. ప్రతి నౌకకు ఒక ప్రత్యేకమైన డిజైన్, ఒక ప్రత్యేకమైన పర్పస్ ఉంటుంది కదా. అంటే అన్ని నౌకలు ఒకేలా ఉండవని? అస్సలుండవు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయమేంటంటే ఒక దేశపు నావికాదళం కేవలం ఒకే రకమైన నౌకలతో నిండి ఉండదు. అది ఒక ఎకోసిస్టమ్ లాంటిది. నౌకలను వాటి పరిమాణం, వాటి సామర్థ్యం ఆధారంగా ఒక స్పష్టమైన క్రమంలో విభజించవచ్చు. ఆ క్రమం ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం, పెద్దదాని నుండి చిన్నదాని వరకు. అలాగే. ముందుగా అత్యంత భారీదైన ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్, ఆ తర్వాత డెస్ట్రాయర్, దానికింద ఫ్రిగేట్, ఆ తర్వాత కార్వెట్, ఆ కింద సబ్మరీన్ మరియు చివరగా చిన్నదైన పెట్రోల్ వెసల్. ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్, డెస్ట్రాయర్, ఫ్రిగేట్, కార్వెట్, సబ్మరీన్, పెట్రోల్ వెసల్. ఈ క్రమం వినడానికే చాలా లాజికల్గా ఉంది. కేవలం సైజు గురించే కాకుండా సముద్రంలో వాటి ఆధిపత్యం గురించి కూడా చెబుతోందనిపిస్తోంది. మీరు సరిగ్గా పసిగట్టారు. ఒక్కొక్కటిగా చూద్దాం. ముందుగా ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్. ఇది నౌకాదళానికి గుండెకాయ లాంటిది అంటారు. మన మూలాల ప్రకారం ఇది అక్షరాలా నీటిపై తేలియాడే విమానాశ్రయం. నీటిపై విమానాశ్రయం అనగానే నాకు ఇంకో థాట్ వస్తుంది. భూమి మీద విమానాశ్రయానికి కిలోమీటర్ల కొద్ది రన్వే ఉంటుంది కదా. అవును, ఉంటుంది. అదే సముద్రం మధ్యలో అలల మీద ఊగుతున్న ఒక నౌక మీద కేవలం కొన్ని వందల మీటర్ల రన్వే మీద నుంచి 20 టన్నుల బరువుండే ఫైటర్ జెట్లు టేకాఫ్ అవడమంటే ఎంత భయంకరమైన ఇంజనీరింగ్ అద్భుతమో కదా. ఐఎన్ఎస్ విక్రాంత్ దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. ఒక ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ అనేది ఒక దేశం తన సైనిక శక్తిని ప్రపంచంలో ఎక్కడికైనా తీసుకువెళ్లగలదు అనడానికి నిదర్శనం. అంటే ఒక రకంగా శత్రువుల గుండెల్లో రైలు పరిగెత్తించే ఆయుధం అన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఇది మొత్తం నావికా కార్యకలాపాలను నియంత్రించే ఒక ఫ్లోటింగ్ సిటీ. అయితే ఇక్కడే ఒక చిన్న సమస్య ఉంది. ఒక ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ ఎంత శక్తివంతమైనదో ఒంటరిగా ఉన్నప్పుడు అంతే సున్నితమైనది కూడా. సున్నితమైనదా? అంత పెద్ద నౌకనా? అవును. అంత పెద్ద నౌక కాబట్టే శత్రువుల సబ్మరైన్లకు లేదా క్షిపణులకు అదొక భారీ టార్గెట్ అయిపోతుంది. ఒంటరిగా ఉంటే దాన్ని ఈజీగా అటాక్ చెయ్యొచ్చు. అందుకే దానికి రక్షణ కావాలి. ఇక్కడే మన రెండవ నౌక డెస్ట్రాయర్ రంగంలోకి దిగుతుంది. ఓహో, అంటే క్యారియర్ ఒక రాజులాంటిది, దానికి రక్షణగా ఉండే పవర్ఫుల్ బాడీగార్డ్ ఈ డెస్ట్రాయర్ అనమాట. మన మూలాల్లో డెస్ట్రాయర్ గురించి చదువుతున్నప్పుడు దీనికి ఆ పేరు ఎందుకొచ్చిందో నాకు బాగా అర్థమైంది. అవును, దాని పేరులోనే ఒక విధ్వంసముంది. క్యారియర్ చుట్టూ ఒక భారీ యాంటీ ఎయిర్ మరియు యాంటీ సబ్మరైన్ బబుల్ క్రియేట్ చేయడం దీని పని. బబుల్ అంటే
కంటికి కనిపించని ఒక రక్షణ వలయం. శత్రువుల దాడులను తిప్పికొట్టడానికి ఇందులో అత్యంత శక్తివంతమైన గైడెడ్ క్షిపణులు, ఆధునిక రాడార్ వ్యవస్థలు ఉంటాయి. కరెక్ట్. అంటే క్యారియర్ను ఎవరైనా టచ్ చెయ్యాలంటే ముందు ఈ డెస్ట్రాయర్ను దాటుకుని రావాలన్నమాట. ఐఎన్ఎస్ విశాఖపట్నం, ఐఎన్ఎస్ కోల్కతా లాంటి నౌకలు ఈ కోవకే చెందుతాయి. డెస్ట్రాయర్ అనేది సముద్రంలో ఒక కదిలే కోట లాంటిది. కదిలే కోట, సూపర్బ్. అయితే ఈ కోటతో పాటు దళానికి మరొక రకమైన ఎస్కాట్ షిప్ అవసరమని మన నోట్స్లో ఉంది. అదే ఫ్రిగేట్. ఇది 3వ కేటగిరీ కదా? అవును, 3వది ఫ్రిగేట్. డెస్ట్రాయర్ కంటే ఇది కొంచెం చిన్నదిగా ఉంటుంది, కానీ దీంట్లో ఒక అద్భుతమైన టెక్నాలజీ దాగి ఉంది. అదే స్టెల్త్ టెక్నాలజీ. ఐఎన్ఎస్ శివాలిక్, ఐఎన్ఎస్ నీలగిరి లాంటివి ఈ ఫ్రిగేట్ క్లాస్కు చెందినవి. ఒక్క నిమిషం. ఇక్కడ ఈ స్టెల్త్ టెక్నాలజీ గురించి మనం కాస్త లోతుగా మాట్లాడుకోవాలి. స్టెల్త్ అనగానే ఎవరికైనా హ్యారీ పాటర్ సినిమాలోలాగా మాయమైపోవడం అనే ఐడియా వస్తుంది. అవును, చాలామంది అలాగే అనుకుంటారు. వేల టన్నుల బరువుండే ఒక భారీ ఇనుప నౌకను సముద్రం మధ్యలో అలా భౌతికంగా ఎలా మాయం చేస్తారు? ఇది కొంచెం ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా ఎవరికైనా. చాలా మంచి పాయింట్ లేవనెత్తారు. స్టెల్త్ అంటే కంటికి కనిపించకుండా పోవడం అస్సలు కాదు, శత్రువుల రాడార్లకు చిక్కకుండా ఉండటం. సాధారణంగా నౌకల నిర్మాణం చూస్తే గుండ్రంగా పెద్ద పెద్ద యాంటెన్నాలతో ఉంటుంది. ఆ యాంటెన్నాలకు రాడార్ సిగ్నల్స్ తగిలితే ఈ ఫ్రిగేట్స్ను అలా నిర్మించరు. పదునైన కోణాలతో, ఫ్లాట్ సర్ఫేసులతో డిజైన్ చేస్తారు. ఓ, ఆ డిజైన్ వల్లే మ్యాజిక్ జరుగుతుందా? అవును, దీనివల్ల వాటిని తాకిన రాడార్ తరంగాలు వెనక్కి వెళ్లకుండా ఆకాశంలోకి లేదా పక్కకు చెల్లాచెదురైపోతాయి. సో శత్రువుల రాడార్ స్క్రీన్ మీద 6000 టన్నుల బరువున్న ఈ భారీ యుద్ధనౌక ఒక చిన్న చెక్క చేపల పడవలా కనిపిస్తుంది. అదే స్టెల్త్ టెక్నాలజీ మ్యాజిక్. అద్భుతమైన ఇంజనీరింగ్ ట్రిక్ ఇది. రాడార్ల కళ్ళుగప్పి శత్రువులకు దగ్గరగా వెళ్ళడం అన్నమాట. సరే, డెస్ట్రాయర్లు, ఫ్రిగేట్లు ఇవన్నీ డీప్ ఓషన్లో, అంటే సముద్ర మధ్యలో ఆ క్యారియర్ను రక్షిస్తున్నాయి. మరి మన తీర ప్రాంతం సంగతేంటి? తీరానికి దగ్గరగా రక్షణ కల్పించేవి ఏవి? ఆ బాధ్యత కార్వెట్ తీసుకుంటుంది. ఇది 4వ కేటగిరీ. కార్వెట్లు అనేవి తీరప్రాంత రక్షక నౌకలు. ఇవి పరిమాణంలో చిన్నవిగా ఉన్నా అత్యంత వేగంగా, చాలా చురుకుగా కదుల్తాయి. అంటే లోతైన సముద్రంలోకి వెళ్లకుండా తీర ప్రాంతానికే పరిమితమవుతాయా? అవును, తీర ప్రాంతానికి దగ్గరగా ఉంటూ గస్తీ కాయడం, శత్రువుల జలాంతర్గాములను పసిగట్టడం వీది ప్రధాన ఉద్దేశ్యం. దీనికి ఐఎన్ఎస్ కమోర్తా ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఇవి తక్కువ ఖర్చుతో తయారవుతాయి కాబట్టి తీర ప్రాంత భద్రత కోసం వీటిని మనం ఎక్కువ సంఖ్యలో మోహరించవచ్చు. అంటే ఈ కార్పెట్లు తీర ప్రాంతంలో తిరిగే వేగవంతమైన కమాండోల లాంటివి. ఇక 5వది బహుశా అత్యంత సైకలాజికల్ టెర్రర్ క్రియేట్ చేసే కేటగిరీ, సబ్మరీన్, జలాంతర్గామి. అవును, ఇది సముద్రం అడుగున దాగి ఉండే వేటగాడు గదా. Yes. శత్రువులకు ఏమాత్రం కనిపించకుండా, శబ్దం చేయకుండా నీటి అడుగున ప్రయాణిస్తూ ఆకస్మిక దాడులు చేయడం దీని పని. ఖచ్చితంగా. ఐఎన్ఎస్ కల్వరీ లాంటివి భారత నౌకాదళానికి ఒక సైలెంట్ బలాన్నిస్తున్నాయి. అసలు ఒక ఇనుపగొట్టం లాంటి దాంట్లో సముద్రం అడుగున 100 మీటర్ల లోతులో ఆ చీకట్లో వారాల తరబడి ఉండటమంటే మామూలు ధైర్యం కాదు. అందులో పనిచేసే నావికులకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. నిజమే. సబ్మరీన్ అనేది భౌతికంగా ఎంత బలంగా ఉంటుందో సైకలాజికల్గా శత్రువుల మీద అంతకంటే ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది. నీటి అడుగున ఎక్కడ దాగి ఉందో తెలియని ఒకే ఒక సబ్మరీన్ ఒక మొత్తం శత్రు నావికాదళాన్ని కదలకుండా చేయగలదు. అదే దాని పవర్. ఇక చివరగా 6వది పెట్రోల్ వెజల్స్. అవును, ఇవి మరీ చిన్నవి. ప్రాథమికంగా వీటిని కోస్ట్ గార్డ్ కోసం వాడతారు. స్మగ్లింగ్ అరికట్టడం, మత్స్యకారులను కాపాడటం లాంటి పోలీస్ విధులు ఇవి నిర్వర్తిస్తాయి. సో మొత్తం లాజిక్ అర్థమైంది. ఒక ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్, దానికి గార్డ్గా డిస్ట్రాయర్, దాని చుట్టూ సైలెంట్గా తిరిగే ఫ్రిగేట్, తీరంలో కార్వెట్, సముద్రం అడుగున సబ్మరీన్, చిన్న చిన్న పనులకి పెట్రోల్ వెసల్. క్యారియర్ నుండి పెట్రోల్ వెసల్ వరకు ఒక పర్ఫెక్ట్ హైరార్కీ ఉందిక్కడ. అయితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇదంతా గుర్తుంటుంది, కానీ ఆ సైజ్ ఆర్డర్ ఒక్కోసారి కన్ఫ్యూజ్ అవుతుంటారు. డిస్ట్రాయర్ పెద్దదా లేక ఫ్రిగేట్ పెద్దదా అని. దీన్ని గుర్తుపెట్టుకోవడానికే మన మూలాలలో ఒక అద్భుతమైన ఇంగ్లీష్ మెమరీ ట్రిక్ ఉంది. క్యారియర్ డిస్ట్రాయ్స్ ఫియర్స్ కోస్టల్ పెట్రోల్స్, ఇదే కదా? అవును, క్యారియర్ డిస్ట్రాయ్స్ ఫియర్స్ కోస్టల్ పెట్రోల్స్. ఇది చాలా ఈజీగా ఉంది గుర్తుపెట్టుకోవడానికి. అవును, ఆ వాక్యంలో మొదటి ఇంగ్లీష్ అక్షరాలను తీసుకుంటే CDFCP వస్తుంది. క్యారియర్ C, డిస్ట్రాయర్ D, ఫ్రిగెట్ F, కార్వెట్ C,
పెట్రోల్ వెసల్ పి. ఈ యొక్క సింపుల్ లాజిక్తో ఏది పెద్దదో ఏది చిన్నదో ఈజీగా చెప్పేయొచ్చు. అయితే ఇక్కడ ప్రభుత్వ పరీక్షలకు సంబంధించి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటది? చాలామంది అభ్యర్థులు ప్రతి నౌక యొక్క వేగమెంత, దాని బరువు ఎన్ని టన్నులు, దాని పొడవు ఎన్ని మీటర్లు అని అనవసరమైన నంబర్లన్నీ బట్టి పడుతుంటారు. అవును కదా, ఇంటర్నెట్లో పేజీలు ఓపెన్ చేసి ఆ టెక్నికల్ స్పెసిఫికేషన్స్ అన్నీ చదువుతూ టైం వేస్ట్ చేసుకుంటారు. కానీ నావికాదళ సాంకేతిక పరీక్షలు కాకుండా యూపీఎస్సీ లాంటి సాధారణ పరీక్షల్లో అలాంటి టెక్నికల్ ప్రశ్నలు రావు కదా. ఖచ్చితంగా రావు. ఎగ్జామినర్ ఎప్పుడూ క్యాండిడేట్ మెమరీ పవర్ కంటే అవగాహనను పరీక్షిస్తాడు. వారు అడిగేది కేవలం ఆ నౌక ఏ విభాగానికి చెందింది, దాని క్లాస్ ఏమిటి, లేదా అది ఎక్కడ నిర్మించబడింది అన్నదే. కాబట్టి అనవసరమైన నంబర్లతో బుర్రపాడు చేసుకోవాల్సిన అవసరం అస్సలు లేదు. ఇక్కడే అసలు ఆసక్తికరమైన విషయం ఉంది. నౌకల రకాలు, వాటి వెనుకున్న లాజిక్ చూశాం. ఇప్పుడు ఆ నౌకలు ఎక్కడ పుడతాయి అనేది చూద్దాం. అంటే షిప్యార్డ్లు మన దేశంలో నౌకలను నిర్మించే ప్రధాన కేంద్రాలు. అవును. అసలు ఏ షిప్యార్డ్ ఏ నౌకను ఎందుకు నిర్మిస్తుందో తెలిస్తే మన మూలాలలో ఉన్న ఆ అల్టిమేట్ మెమరీ ట్రిక్స్ ఇంకా బాగా అర్థమవుతాయి. అదెలా? అంటే ఇది చాలా ముఖ్యమైన పాయింట్. ఎందుకంటే ఒక పెట్రోల్ పడవలు నిర్మించినంత సులభంగా ఒక జలాంతర్గామిని నిర్మించలేరు కదా. సబ్మరీన్కి సముద్రం అడుగున ఉండే విపరీతమైన ఒత్తిడిని తట్టుకునేలా ఒక ప్రెషర్ హల్ నిర్మించాలి. అంటే దానికి ఎంతో అడ్వాన్స్డ్ మెటలర్జీ, అలాగే హైలీ స్కిల్డ్ కార్మికులు అవసరం. ఎగ్జాక్ట్లీ. అందుకే మన దేశంలో కొన్ని షిప్యార్డ్లు కొన్ని రకాల నౌకల్లో మాత్రమే స్పెషలైజ్ అయ్యాయి. ముందుగా ముంబైలోని మజాగాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ తీసుకుందాం. వీరు అత్యంత శక్తివంతమైన డెస్ట్రాయర్లు మరియు టెక్నికల్గా క్లిష్టమైన సబ్మెరైన్ల నిర్మాణంలో నిష్ణాతులు. అంటే ముంబై మజాగాన్ డాక్ అనేది మన నావికా దళానికి బరువైన అత్యంత పవర్ఫుల్ ఆయుధాలను తయారుచేసే ఫ్యాక్టరీ లాంటిదన్నమాట. అయితే ఏ నౌకలు అక్కడ తయారయ్యాయో గుర్తుపెట్టుకోవడానికి మన సోర్సెస్లో డీకేఎస్వీఎన్ అనే ఒక చిన్న సూత్రం ఇచ్చారు. దాన్ని ఒకసారి డీకోడ్ చేయండి. ఓకే, నేను ట్రై చేస్తాను. డీకేఎస్వీఎన్ అంటే డి ఫర్ ఢిల్లీ, కే ఫర్ కోల్కతా, ఎస్ ఫర్ శివాలిక్, వి ఫర్ విశాఖపట్నం, ఎన్ ఫర్ నీలగిరి క్లాస్. వావ్! ఇవన్నీ మన డెస్ట్రాయర్లు మరియు ఫ్రిగేట్లకు సంబంధించిన క్లాసులు. కేవలం 5 అక్షరాలతో మజాగాన్ డాక్ చరిత్ర మొత్తం కవర్ అయిపోయింది. సరిగ్గా చెప్పారు. ఇప్పుడు తూర్పు తీరానికొద్దాం. కోల్కతాలోని గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్, దీన్నే జీఆర్ఎస్ఏ అంటారు. వీరు ప్రధానంగా కొంచెం చిన్నవైన కానీ ఎక్కువ సంఖ్యలో అవసరమైన కార్బెట్లు మరియు పెట్రోల్ నౌకలను నిర్మిస్తుంటారు. దీనికి మన నోట్స్లో ఉన్న ఫార్ములా 3K+2S. 3K+2S? ఇది చూడటానికేదో బీజగణితం ఫార్ములాలాగుంది మొదటి చూసినప్పుడు. కానీ ఇది చాలా సింపుల్. అవును. దీన్ని విడవర్చి చూస్తే 3Kలు అంటే కమోర్తా, కోరా, కుక్రీ క్లాస్ కార్వెట్లు, ఇక 2 ఎస్సులు అంటే సంధాయక్ మరియు సరయూ క్లాస్ నౌకలు. ఈ పేర్లు ఎగ్జామ్లో వినగానే బ్లైండ్గా కోల్కతా షిప్యార్డ్ అని మార్క్ చేసేయొచ్చు. గ్రేట్. ఇక దక్షిణాన ఉన్న కొచిన్ షిప్యార్డ్ లిమిటెడ్, ఇది కొచ్చిలో ఉంది. ఇది మరింత సులభం. దీనికి లాజిక్ అవసరం లేదు, ఇంగ్లీష్ అక్షరాల సారూప్యత చాలు. అక్షరాల సారూప్యత అంటే కొచిన్, క్యారియర్ రెండూ సీతోనే మొదలవుతాయి. అంతే. ఇంగ్లీష్లో కొచ్చిన్ అనే పదంలోని మొదటి అక్షరం సి, అలాగే క్యారియర్ అనే పదంలోని మొదటి అక్షరం కూడా సి. కాబట్టి కొచ్చిన్ అనగానే క్యారియర్ గుర్తుకు రావాలి. మన గర్వకారణమైన ఐఎన్ఎస్ విక్రాంత్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ ఇక్కడే కొచ్చిన్లోనే నిర్మించబడింది. కొచ్చిన్, క్యారియర్, విక్రాంత్ ఎంత పర్ఫెక్ట్గా సింక్ అయిందో కదా. అలాగే గోవా షిప్యార్డ్ లిమిటెడ్, దీనికి కూడా జీతో ఒక లింక్ ఉంది. గోవా అంటేనే గార్డ్. ఇక్కడ కోస్ట్ గార్డ్ నౌకలు, గస్తీ నౌకలు తయారవుతాయి. పదాలతో ఎంత చక్కటి ఆట ఆడుకోవచ్చో ఈ షార్ట్కట్స్ నిరూపిస్తున్నాయి. అవును, ఇవన్నీ ఇండివిజువల్ షార్ట్కట్స్. అయితే ఈ ఒక్కొక్కదానికి ఒక్కొక్క ట్రిక్ గుర్తుపెట్టుకోవడం ఒకెత్తైతే, మన సోర్సెస్లో ఒక మాస్టర్ ట్రిక్ ఇచ్చారు. ఇది నిజంగా నాకు బాగా ఆసక్తి కలిగించింది. ఒకే ఒక్క ఇంగ్లీష్ వాక్యం దాదాపు 90% పరీక్షల ప్రశ్నలను కవర్ చేస్తుందని రాసుంది. అవును, ఓ మాస్టర్ సెంటెన్స్ నేను చెబుతాను వినండి. విక్రాంత్ విజిట్స్ కోల్కతా, శివాలిక్ నియర్ కమోర్థా, కల్వరి. నేను మళ్ళీ చెప్తున్నాను. విక్రాంత్ విజిట్స్ కోల్కతా, శివాలిక్ నియర్ కమోర్థా, కల్వరి. విక్రాంత్ విజిట్స్ కోల్కతా. ఇది వినడానికి ఎవరైనా ఒక పర్యాటకుడు ఎక్కడికో వెళుతున్నాడు అన్నట్టుగా ఒక సాధారణ వాక్యంలా ఉంది. కానీ దీనిలో ఉన్న సమాచారం అపారం. సముద్రపు దళం మొత్తం ఈ ఒక్క వాక్యంలో దాగి ఉంది. మీరే దీన్ని ఒకసారి విడమర్చి చెప్పండి. ఓకే, నేను ట్రై చేస్తాను.
ఆ వాక్యాన్ని మనం ముందుగా మాట్లాడుకున్న ఆ పెద్ద సైజు నుంచి చిన్న సైజు ఆర్డర్తో లింక్ చేస్తే ముందుగా విక్రాంత్, ఇది ఆబ్వియస్గా ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్. కరెక్ట్. నెక్స్ట్ విజిట్స్ కోల్కతా. ఇందులో విజిట్స్లోని వి అంటే విశాఖపట్నం మరియు కోల్కతా అంటే ఈ రెండు క్యారియర్ తర్వాత వచ్చే డిస్ట్రాయర్లన్నమాట. వావ్. ఆ తర్వాత శివాలిక్ నియర్లో శివాలిక్ మరియు నియర్లోని ఎన్ అంటే నీలగిరి, ఇవి రెండూ డిస్ట్రాయర్ తర్వాత వచ్చే ఫ్రిగేట్లు. ఎగ్జాక్ట్లీ. ఇక మిగిలినవి? ఇక మిగిలింది కమోర్తా, ఇది తీరప్రాంత కార్వెట్. లాస్ట్ది కల్వరి అంటే సముద్రం అడుగున ఉండే సబ్మరైన్. విక్రాంత్, విజిట్స్ కోల్కతా, శివాలిక్, నియర్ కమోర్తా, కల్వరి ఒకే ఒక్క వాక్యం. పెద్ద నౌక నుండి చిన్న నౌక వరకు అన్నీ వరుసలో పేరుతో సహా వచ్చేశాయి. అది ఆ ట్రిక్ పవర్. ఆ వాక్యం నేర్చుకుంటే ఏ నౌక ఏ విభాగానికి చెందుతుందో, దేని తర్వాత ఏది వస్తుందో ఎగ్జామ్ హాల్లో తప్పు రాసే ప్రసక్తే లేదు. బట్టీబట్టకుండా కేవలం లాజిక్తో గుర్తించుకోవడమంటే ఇదే. సరే, ఇప్పుడు ఈ నౌకల పునాదులు, వాటి హైరార్కీ, షిప్యార్డ్లు మరియు వాటిని గుర్తుంచుకునే ట్రిక్స్ చూశాము. ఇప్పుడు అసలు కథలోకి, అంటే సమకాలీన అంశాల్లోకొద్దాం. ఈ 2025 మరియు 2026 సంవత్సరాలు భారత నావికాదళ చరిత్రలో ఎంత కీలకంగా మారాయో చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు. అవును, దీన్ని ఒక విస్తృత కోణంలో చూస్తే ప్రస్తుతం మన నావికాదళం ఒక అగ్రెసివ్, చారిత్రాత్మకమైన విస్తరణ దశలో ఉంది అనిపిస్తోంది. మన దగ్గరున్న డేటా చూస్తే నాకే కళ్ళుబైర్లు కమ్మినంత పనైంది. 2025-26 నాటికి మన నౌకాదళం ఏకంగా ప్రతి 40 రోజులకు ఒక కొత్త యుద్ధనౌకను సముద్రంలోకి ప్రవేశపెడుతోంది. ప్రతి 40 రోజులకు అంటే కేవలం 6 వారాలు. ఒక్కసారి ఊహించుకోండి, ఒక ఇల్లు కట్టడానికే నెలల సమయం పడుతుంది. అలాంటిది వేల టన్నుల ఇనుము, అత్యంత క్లిష్టమైన ఎలక్ట్రానిక్స్, సెన్సార్లతో కూడిన ఒక యుద్ధనౌకను ప్రతి 40 రోజులకు డెలివరీ చేయడమంటే వెనుక ఎంత పెద్ద ఇండస్ట్రియల్ కెపాసిటీ ఉండాలి. అక్షరాలా అదే పాయింటిక్కడ. ఇది కేవలం నౌకల గురించి మాత్రమే కాదు, భారతదేశపు ఉత్పాదక సామర్థ్యం గురించి, ఆత్మనిర్భర్ భారత్ ఏ స్థాయిలో పనిచేస్తుందో చెప్పే బెస్ట్ ఉదాహరణ. ఒక్క 2025 సంవత్సరంలోనే ఏకంగా 8 కొత్త నౌకలు ప్రారంభించబడ్డాయి. ఇది మామూలు విషయం కాదు. ఇంత స్పీడ్గా నౌకలను తయారు చేయడం ప్రపంచంలో చాలా కొద్ది దేశాలకు మాత్రమే సాధ్యం. అవును, ఇందులో ముఖ్యంగా ఏ నౌకలు వార్తల్లో నిలిచాయో చూస్తే ముందుగా 2025లో ప్రారంభించబడిన ఐఎన్ఎస్ సూరత్. ఇది విశాఖపట్నం క్లాస్కు చెందిన ఒక ఆధునిక డెస్ట్రాయర్. అంటే మన క్యారియర్స్కి మరొక పవర్ఫుల్ బాడీగార్డ్ దొరికిందన్నమాట. ఇక ఫ్రిగేట్స్ విషయానికొస్తే ఐఎన్ఎస్ ఉదయగిరి మరియు ఐఎన్ఎస్ హిమగిరి గురించి కూడా మన సోర్సెస్లో ప్రముఖంగా ఉంది కదా. అవును, ఈ రెండూ ప్రాజెక్ట్ 17Aలో భాగంగా నీలగిరి క్లాస్ కింద నిర్మించబడిన సరికొత్త స్టెల్త్ ఫ్రిగేట్లు. ఇవి కూడా మన ఈస్టర్న్ నేవల్ కమాండ్కి భారీ బలాన్ని చేకూర్చుతున్నాయి. నిజమే. ఇవి కాకుండా ఈ కరెంట్ అఫైర్స్లో నన్ను బాగా ఆకర్షించిన, కొంచెం టెరిఫైయింగ్గా అనిపించిన మరొక నౌక పేరుంది. అదే ఐఎన్ఎస్ అంజాదీప్. ఇది ఫిబ్రవరి 2026లో ప్రవేశపెట్టబడింది. ఇది సాధారణ నౌక కాదు, ఒక యాంటీ సబ్మరైన్ వార్ఫేర్ నౌక. అంటే సముద్రం అడుగున నక్కిన శత్రువుల జలాంతర్గాములను వేటాడటమే దీని ఏకైక లక్ష్యం. అవును, దీని గురించి చదివినప్పుడు నాకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ కనిపించింది. దీనికి డాల్ఫిన్ హంటర్ అని ముద్దు పేరు పెట్టారు. వినడానికి ఏదో హాలీవుడ్ సినిమా టైటిల్లాగా భలే ఉంది కదా. కానీ శత్రువులకది హారర్ సినిమా టైటిల్. అవును, ఒకసారి శత్రుదేశపు సబ్మెరీన్ సిబ్బంది కోణంలో ఆలోచించండి. 300 మీటర్ల నీటి అడుగున చిమ్మ చీకటిలో ఏమాత్రం శబ్దం చెయ్యకుండా దాక్కొని ఉన్నప్పుడు పైనుంచి ఈ డాల్ఫిన్ హంటర్ సోనార్ పింగ్ సౌండ్ వినపడితే ఆ భయం ఎలా ఉంటుందో గదా. ఈ పేరు వింటేనే వాళ్ల వెన్నులో వణుకు పుట్టడం ఖాయం. ఖచ్చితంగా. సైకలాజికల్గా అదొక పీడకల. ఆ పేరు దానికి 100% సరిపోతుంది. ఇక సబ్మరీన్ల విషయానికొస్తే జనవరి 2025లో ఐఎన్ఎస్ వాగ్షీర్ ప్రవేశపెట్టబడింది. ఇది కల్వెరీ క్లాస్కు చెందిన 6వ మరియు ప్రాజెక్ట్ 75లో చివరి స్కార్పిన్ సబ్మరీన్. ఇది మన అండర్ వాటర్ సామర్థ్యాన్ని భారీగా పెంచింది. ఇవన్నీ ఒకెత్తైతే ఈ విస్తరణ అంతటికీ ఒక ముగింపు వేడుకలాగా 2026లో జరిగిన ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ గురించి మనం మాట్లాడుకోవాలి. అవును, అది చాలా గర్వకారణమైన ఘట్టం. ప్రపంచ దేశాల నౌకలన్నీ వచ్చిన ఆ రివ్యూకి మన స్వదేశీ టెక్నాలజీతో నిర్మించిన ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్
ఐఎన్ఎస్ విక్రాంత్ నాయకత్వం వహించడం అనేది నిజంగా భారతదేశ స్వావలంబనకు అంటే సెల్ఫ్ రిలయన్స్కి ఒక పెద్ద ప్రతీక. అయితే ఈ పాయింట్ దగ్గరే ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్లకి ఒక సందేహం వస్తుంది. సో దీనర్థమేమిటి? ఇన్ని నౌకలు, ఇన్ని ప్రాజెక్టులు, ప్రతీ నెలా కొత్త కొత్త ప్రారంభోత్సవాలు, ఇదంతా చూసి కంగారు పడాలా? ఇవన్నీ లైన్ బై లైన్ ఎగ్జామ్ కోసం చదవాలా అని? అవును, న్యూస్లో ఇవన్నీ చూసి ఎవరైనా భయపడతారు కదా. అస్సలు భయపడాల్సిన అవసరమే లేదు. మనం ఇందాక చెప్పుకున్నట్లుగా ప్రశ్నపత్రాలు తయారు చేసేవారు క్యాండిడేట్స్ని ఒక ఎన్సైక్లోపీడియాలాగా చూడరు. వారు కూడా ఈ కరెంట్ అఫైర్స్ని గమనిస్తుంటారు. వందల కొద్దీ నౌకల గురించి అడగరు. కేవలం వార్తల్లో ప్రముఖంగా నిలిచిన ఆ టాప్ 15 నుండి 30 నౌకల మీదే వారు దృష్టి పెడతారు. ముఖ్యంగా మనమిప్పుడు మాట్లాడుకున్న ఆ తాజా పరిణామాలు, ఆ నౌకలు ఏ కేటగిరీకి చెందుతాయి, ఏ క్లాస్, వాటిని ఏ షిప్యార్డ్లో నిర్మించారు లాంటి బేసిక్ లాజిక్స్ని మాత్రమే అడుగుతారు. అంటే స్మార్ట్ వర్క్ చెయ్యాలి అంటారు. అవును, ఇక్కడ అదే ముఖ్యం. అంటే ఒక పెద్ద పజిల్ని సాల్వ్ చేయడానికి ఆ పజిల్ వెనుకున్న లాజిక్ని పట్టుకున్నామన్నమాట. ఈరోజు మనం మాట్లాడుకున్న విషయాలను ఒకసారి సారాంశంగా చూస్తే, సముద్రంలో ఉండే ఈ భారీ నౌకలు గుడ్డిగా తిరగవు. ఒక క్యారియర్, దాన్ని కాపాడే డెస్ట్రాయర్, దాని చుట్టూ తిరిగే స్టెల్త్ ఫ్రిగేట్, తీరంలో కార్వెట్, నీటి అడుగున సబ్మరైన్, చిన్న పనులకి పెట్రోల్ వెసల్, ఇలా సైజ్ మరియు రోల్ బట్టి ఒక ఎకోసిస్టంలాగా ఎలా పనిచేస్తాయో తెలుసుకున్నాం. అలాగే ఏ నౌక ఏ షిప్యార్డ్లో పుడుతుందో, ఎందుకు పుడుతుందో కారణాలు కూడా చూశాం కదా. అవును, వాటిని సింపుల్గా గుర్తుంచుకోవడానికి DKSVN 3K+2S మరియు మన మాస్టర్కి విక్రాంత్ విజిట్స్ కోల్కత్తా లాంటి పవర్ఫుల్ షార్ట్కట్స్ నేర్చుకున్నాం. చివరగా ప్రతి 40 రోజులకు ఒక నౌక వస్తున్న ఈ కరెంట్ అఫైర్స్ని సిలబస్కి ఎలా లింక్ చేసుకోవాలో చూశాం. ఎగ్జాక్ట్లీ. సమాచారంతో సతమతమవ్వడమనేది పాత పద్ధతి. ఇలాంటి లాజికల్ కనెక్షన్స్ మరియు షార్ట్కట్స్ ద్వారా నేర్చుకుంటే ఎంత సమయం ఆదా అవుతుందో, అభ్యసనమనేది ఎంత ఎంగేజింగ్గా మారుతుందో మనకు స్పష్టమైంది. ఇది కేవలం పరీక్షలో 4 మార్కులు సంపాదించడం కోసం మాత్రమే కాదు. ఒక పౌరుడుగా మన దేశపు రక్షణ వ్యవస్థ, సముద్రపు వ్యూహం గురించి ఒక స్పష్టమైన అవగాహన పెంచుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుంది. మీరు ఆ నౌకల పేర్లు మర్చిపోయినా పర్వాలేదు, కానీ ఆ వ్యూహం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అవును, కాన్సెప్ట్ అర్థమైతే వివరాలు వాటంతటా అవే గుర్తుకొస్తాయి. ఇప్పుడు ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక్కసారి సిలబస్, పరీక్షలు, మార్కులు అన్నీ పక్కన పెట్టి ఒక విశాల దృక్పథంతో ఆలోచిద్దాం. ఇది చాలా లోతైన విషయం. ప్రతి 40 రోజులకు ఒక కొత్త యుద్ధనౌకను సముద్రంలోకి దించుతున్న భారతదేశ అద్భుతమైన వేగం చూస్తుంటే, రాబోయే దశాబ్దంలో అంటే ఇండియన్ ఓషన్ రీజియన్లో మన భౌగోళిక రాజకీయ ముఖచిత్రం అంటే జియోపొలిటికల్ మ్యాప్ ఎలా మారబోతోంది? ఇది ఆలోచించాల్సిన విషయమే. ఒకప్పుడు ఇతర దేశాల మీద ఆధారపడ్డ మనం ఈ అపారమైన నావికా విస్తరణ ద్వారా గ్లోబల్ పవర్గా మారుతున్నాం. ఈ ఆధిపత్య పోరులో మన స్థానం ఎంత పటిష్టంగా ఉండబోతోంది? ఇది కేవలం ఒక ప్రశ్న కాదు, రాబోయే చరిత్రకు నాంది. దీని గురించి ఆలోచిస్తూ ఉండండి. మళ్ళీ మరొక ఆసక్తికరమైన విశ్లేషణలో కలుద్దాం.